సిటీ నుంచి అయ్యగారు ఫోన్ చేస్తున్నారండి. ఊరి నీ దుబ్బతక ఎందుకు ఇవ్వు. బాబు వాసు, అమ్మా ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకే బాగున్నానురా. అక్కడందరూ బాగున్నారా? నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను. కోతల సమయం కదా, ఒకసారి వచ్చిపోతావేమోనని. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటావమ్మా. ముందు నీ ఆరోగ్యం చూసుకో. ఇలా ఇవ్వండి, అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. అమ్మా వేద మాట్లాడుతుందంట. హలో అత్తయ్య గారు, బాగున్నారా? బాగున్నాను. ఏం కోడలి పిల్ల? నా సంగతి సరే గాని, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు. బాగుంది అత్తయ్య గారు. మంచిదమ్మా. కొడుకు కోడలు ఎలా ఉన్నారో చెప్పు. ఏమైనా విశేషమా? అలాంటిదేమీ లేదు అత్తయ్య గారు. అదేమిటమ్మా, నీ గొంతులో ఏదో బాధ వినిపిస్తోందేమిటి? వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు కదా? అది మరి వాళ్ళ గురించి మాట్లాడడానికి మీకు కాల్ చేశాను. ఏదైనా సమస్య? సమస్య అంటే వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి అంతే. మన కులగురువు గారిని సలహా అడిగితే మన కులదేవత గుడిలో దాంపత్య వ్రతం చేయించమని చెప్పారు. నేను వాళ్ల పెళ్ళవుగానే చెప్పాను, ఒకసారి ఊరికొచ్చి కులదేవత దర్శనం చేసుకోండి అని. నా మాట విన్నారా మీరు? అంతేలే, ఏదో ఒక కష్టం వస్తే గాని దేవుడు గుర్తురాడు. అయినా ఏ సమయానికి ఏది జరగాలో ఆ సమయానికి అది జరుగుతుంది. చూడు, రేపు చాలా మంచి రోజు. వాళ్ళిద్దరిని ఇక్కడికి పంపించే వెంటనే ఇక్కడ జరగాల్సిందంతా నేను జరిపిస్తాను. సరే అత్తయ్య గారు, ఉంటాను. ఏమండి, రేపు మంచి రోజంట. అభిని రాహుల్ని అత్తయ్య గారు పంపించమంటున్నారు. అక్కడ జరగాల్సిన కార్యక్రమం అంతా అత్తయ్య గారు చూసుకుంటా అన్నారు. ఇంకే, అమ్మ మాటిచ్చింది కదా, అక్కడ జరగాల్సిన పూజ అంతా అమ్మ చూసుకుంటుంది. సరే సరే. అక్కడికెక్కడికో పల్లెటూరికి పంపించి వ్రతాలు నోములు నోచి వాళ్ళిద్దరినీ కలిపేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా? సప్త సముద్రాల అవతల వాళ్ళని దాచినా సరే నేను విడుగుట్టి తీరుతాను. ఏంటైరేంద్రి, ఏం చేస్తున్నావు? బట్టలన్నీ సర్దుతున్నావేంటి? ఓ, ఇంకా అభిని రాహుల్ని విడదీయలేనని డిసైడ్ అయిపోయి నువ్వే ఇల్లు వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావా? వదినా, నేనసలే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నువ్వింకా నన్ను డిస్టర్బ్ చేయమాకు. నేను ప్రాణాలతో ఉండగా వాళ్ళిద్దరినీ కలవనిస్తానా? అందుకే నేను కూడా వాళ్ళిద్దరికీ తెలియకుండా ఆ ఊరు వెళ్తాను. అక్కడికి వెళ్ళి వాళ్ళ దాంపత్య వ్రతం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఆ నోము జరగకుండా అగ్గిపుల్లలు గీసి వేస్తూ ఉంటాను. మరి అత్తయ్య గారికి ఏం చెప్తా? మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, కొన్ని రోజులు ఊరు వెళ్ళొస్తానని అబద్ధం చెప్పి వెళ్తాను. ఎవ్వరికీ తెలియకుండా ఆ విలేజ్లో నేను ఉంటాను. నీకసలు